హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి రెజెక్స్ ఎక్స్ట్రాక్ట్ అండి. సో రెజెక్స్ ఎక్స్ట్రాక్ట్ ఎలా ఉపయోగించవచ్చు అంటే లైక్ మనం ఇంతకుముందు టెక్స్ట్ ఆఫ్టర్ టెక్స్ట్ జాయిన్ ఉపయోగించాం కదా, దానికన్నా బెటర్గా ఉపయోగించవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒకే సెల్లో అన్ని కలిపి ఉన్నాయి అనుకోండి, అడ్రస్లు, మొబైల్ నెంబర్స్, పిన్ కోడ్లు అన్ని కలిపి ఉన్నాయి. లేదా మీరు ఒక బ్యాంక్లో ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ తీసినప్పుడు యూటీఆర్ నెంబర్స్, అవన్నీ యూటీఆర్ నెంబర్స్, అకౌంట్ నెంబర్స్ అన్ని కూడా కలిపి ఉన్నాయి. సో మనకు కావాల్సిన దాన్ని ఎక్స్ట్రాక్ట్ ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దామండి. నేను ఇప్పుడు ఒక డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం మాత్రమే చూస్తాను. అంటే ఇదంతా డిజిట్స్, లెటర్స్ అన్ని వర్డ్స్ కానీ ఈమెయిల్స్ కానీ అన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. బట్ నేను ఒక డిజిట్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చేస్తాను. ఆ ప్యాటర్న్ లో మీరు అవన్నీ కూడా ట్రై చేయండి, లేదా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని పిన్ కోడ్స్, ఇంకా అడ్రస్ ఉన్నాయి కదా, దీనికి వెళ్ళి పిన్ కోడ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో మరి పిన్ కోడ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే నేను చేస్తున్నా అంటే రిజెక్స్ ఎక్స్ట్రాక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసి ఇట్ ఓపెన్ బ్రాకెట్ ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇవ్వాలి. అంటే మనకి డిజిట్స్ కావాలి కాబట్టి డిజిట్స్ ఎక్స్ట్రాక్ట్ కావాలి కాబట్టి డిజిట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఆ ప్యాటర్న్ డిజిట్స్ ఎక్స్ట్రాక్ట్ ప్యాటర్న్ ఏంటంటే /d అంటే డి అంటే డిజిట్స్. ఓకేనా? సో ఇట్లా డి అని ఇచ్చాం అనుకోండి, ఏమొద్దంటే డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అంటే డి ఒకటే ఇస్తే ఏమొద్దంటే 1 డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఏదైతే డిజిట్ వస్తుందో, నెంబర్ వస్తుందో ఆ నెంబర్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. 5 ఉంది కాబట్టి ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 4 ఉంది. ఓకేనా? HA 4 ఉంది కదా, 4 అలా ఇలా 9 ఉంది కాబట్టి 9 ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. కాకపోతే మనకు డిజిట్స్ అన్ని కావాలి కాబట్టి దానికన్నా డి తర్వాత ప్లస్ ఇస్తే ఆ డిజిట్స్ అన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అనమాట. అంటే ఒక బ్లాక్, ఆ డిజిట్ బ్లాక్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 442 బ్లాక్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఓకేనా? సో మరి మనకేం కావాలి, ఇక్కడ పిన్ కోడ్, ఇక్కడ పిన్ కోడ్, ఇక్కడ పిన్ కోడ్ కరెక్ట్ అయింది. సో ఇక్కడ 442 వచ్చింది, ఇక్కడ మొబైల్ నెంబర్స్ వచ్చాయి. ఓకేనా? మనకు కావాల్సింది పిన్ కోడ్. ఓకేనా? కాబట్టి 6 డిజిట్స్ ఉన్న పిన్ కోడ్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నాను నేను. సో కాబట్టి ఇక్కడ ప్లస్ అనేది తీద్దాం. ప్లస్ అనేది తీసేసి ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చేసి 6 డిజిట్స్ కాబట్టి 6 ఇచ్చేసి ఎంటర్ కొట్టేసి నేను 6 డిజిట్స్ ఉన్న మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. అప్పుడు ఏమైంది, ఇది వచ్చింది కరెక్ట్ గానే, ఇది వచ్చింది కరెక్ట్ గా, ఇది వచ్చింది. సో ఇక్కడ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. సో పిన్ కోడ్స్ లాస్ట్ లో ఉన్నాయి కాబట్టి ఇది ఎక్స్ట్రాక్ట్ కాలేదు. సో మొబైల్ నెంబర్స్ ఎక్స్ట్రాక్ట్ అయినాయి. ఫస్ట్ డిజిట్స్ కాబట్టి 6 డిజిట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 6 డిజిట్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి. ఓకేనా? కాకపోతే నాకు ఏం కావాలి, 6 డిజిట్స్ మాత్రమే ఉండాలి. బౌండరీ అనేది, వర్డ్ బౌండరీ అనేది 6 డిజిట్స్ మాత్రమే ఉండాలి. అప్పుడు మనం బ్రేక్ బి వాడచ్చు, బౌండరీ అనేది వాడచ్చు. సో ఈ /d కన్నా ముందు /b అని వాడినాం అనుకోండి, /b /d 6, నెక్స్ట్ తర్వాత కూడా /b అంటే ఫస్ట్ ఓన్లీ 6 డిజిట్స్ మాత్రమే ఉండాలి. బౌండరీ మధ్య అటు సైడ్ ఇటు సైడ్ ఏమి ఉండకూడదు. అటు సైడ్ ఇటు సైడ్ వర్డ్స్ ఉన్నా పర్లేదు కానీ నంబర్స్ ఉన్నప్పుడు 6 డిజిట్స్ మాత్రమే ఉండాలి అనుకోండి. సో ఇప్పుడు ఎంటర్ కొట్టాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది 6 డిజిట్స్ ఉంది కాబట్టి మొబైల్ నెంబర్ అనేది 10 డిజిట్స్ ఉంది కాబట్టి అది వెళ్ళిపోయి నెక్స్ట్ ఏదైతే ఉందో 6 డిజిట్స్ ఉన్న పిన్ కోడ్ అయితే వచ్చింది. సో కాకపోతే ఇక్కడ లాస్ట్ లో ఏముంది, పిన్ కోడ్ ఇది 5 డిజిట్స్ ఉందండి, 50,086 మాత్రమే ఉంది. సో కొన్ని చోట్ల పిన్ కోడ్ 5 డిజిట్స్ ఉండొచ్చు, కొన్ని చోట్ల 6 డిజిట్స్ ఉండొచ్చు అనుకున్నాం అనుకోండి. మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 6 అనేది పడకుండా 5,6 అనేది వాడచ్చు. అంటే 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 5 to 6 ఉండొచ్చు. అంటే ఒకవేళ 9 లెటర్స్ ఉండొచ్చు, 9 to 10 లెటర్స్ ఉండొచ్చు. అంటే ఒక బౌండరీ అనేది, ఒక అరే అనేది మీరు వాడచ్చు. 5 అయినా 6 అయినా లెటర్స్ ఉండొచ్చు, 5, 6, 7 లెటర్స్, 8 లెటర్స్ ఉండొచ్చు. అట్లా మనం వాడవచ్చు అనమాట. సో ఈ విధంగా వాడితే మనం ఈజీగా మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే మనము ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని టెక్స్ట్ ఆఫ్టర్ టెక్స్ట్ బిఫోర్ యూజ్ చేసి కాంప్లెక్స్ కన్నా చేసే బదులు ఈ రెజెక్స్ ఎక్స్ట్రాక్టివ్ని ఈజీగా మనము పిన్ కోడ్ని కానీ, యూటీఆర్ నెంబర్స్ కానీ, ఇన్వాయిస్ నెంబర్స్ కానీ, ఇంకా వేరే లెటర్స్ కానీ, ఒక నేమ్స్ కానీ అవన్నీ కూడా చాలా మట్టుకు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అంటే మనం ప్యాటర్న్ ఎలా యూజ్ చేయాలనేది మనము ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఈ సింబల్స్ అన్ని కూడా వాడచ్చు, ఇంకా కూడా సింబల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా వాడి మనము మనకు కావాల్సిన దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది Office 365 అండ్ లేటర్ 2021 వర్షన్స్ లో వర్క్ చేస్తుంది. సో ఓల్డ్ వర్షన్ లో వర్క్ చేయడానికి నేను రిక్వైర్మెంట్ ఉంటే మాకు కమెంట్ చేయండి. ఓల్డ్ వర్షన్ లో ఇలాంటి వర్క్ చేయడానికి నేను ఏ ఫార్ములాని కంబైన్ చేసి వాడచ్చు నేను చెప్తాను. థ్యాంక్ యూ.